ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లా పర్యటనకు మొత్తం ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక చిన్నారిని పరామర్శించడానికి వస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరోవైపు తమ అభిమాన నటుని, తమ నాయకుడిని చూడాలన్నటువంటి ఒక ఉత్సుకత, ఉత్సాహం మరోవైపు. ఇక్కడ వరంగల్ని మాత్రం ఒక షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వరంగల్లో అడుగు పెట్టడం నిజంగా తమ పూర్వజన్మ సుకృతంగా భావించేటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారైనా సరే పవన్ కళ్యాణ్ని మన ప్రాంతంలో ఉన్నప్పుడు చూడాలన్నటువంటి ఒక ఆకాంక్ష, ఆశలు ఎంతో మందిలో రగులుస్తున్న నేపథ్యంలో చాలామంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ మరి ఆ షెడ్యూల్ ఎప్పుడు ఎవరికి ఏమనేది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు. ఉదయమే వచ్చి వెళ్తాడన్నటువంటి ఒక సమాచారం అయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. ప్రస్తుతానికి జన సైనికులు మనతో ఉన్నారు. తమ అభిమాన నేత, తన ఆరాధ్య దైవం ఇక్కడికి వస్తున్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ వాళ్ళని జన సైనికుల్ని కట్టి పడేస్తున్నాయి. ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం. మరోవైపు సామాజిక కార్యక్రమంలో తమ హీరోను నిజమైనటువంటి హీరోగా చూడాలన్నటువంటి ఒక సంకల్పం కూడా మరోవైపు కనిపిస్తున్న నేపథ్యంలో మనం ప్రస్తుతానికి జన సైనికులు మనతో ఉన్నారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి బ్రదర్, ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలను చూశారు. మళ్ళీ ఒక రాజకీయ నేతగా మారిన తర్వాత కూడా తెలంగాణలో పర్యటించడం, అందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండలో పర్యటించడానికి కూడా చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీలాంటి అభిమానులు ఇంకా ఉత్సాహం పెరుగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఎట్లాంటి షెడ్యూల్ ఫిక్స్ చేశారు? ఎట్లా ఉండబోతుంది పర్యటన? అది ఇంకా రేపు సాయంత్రం వరకు అనౌన్స్మెంట్ అవుతుందండి. ఇంకా షెడ్యూల్ మాత్రం రేపు మార్నింగ్ వస్తున్నారని అందరి మా అభిమానులకు తెలిసిందండి. అన్నయ్య గారికి ఇలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం అండి. కళ్యాణ్ గారికి కళ్యాణ్ బాబు వస్తున్నారంటే మేము చాలా సంతోషపడుతున్నారండి. నేనంటే కళ్యాణ్ గారు అంటే నాకు చాలా పిచ్చి. అంటే నేను స్టూడెంట్గా చెప్తున్నా, అన్నయ్య గారి కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. నేను ఇంకోటి ఏంటంటే ఆ బాబు కోసం నేను దేంట్లో నేను ఇన్వాల్వ్ కావను, కానీ ఆ బాబు కోసం నేను స్పందించి నాకున్న అన్నయ్య గారు ఉన్న దగ్గర ఉన్న వ్యక్తులకు నేను చాలా తొందరగా పంపించడం జరిగింది. వాళ్ళ నాన్న కూడా నేను ఫోన్ చేయడం జరిగింది. నాకు ఎన్నుకున్న బ్యాక్ బోన్ చేసిన మా రత్నం సార్ గారికి, మా రామ్ టల్లూరి అన్న గారికి, మా రాజారాం రాజలింగం అన్న గారికి నాకు స్పందించినందుకు చాలా ధన్యవాదాలు అండి. అన్నయ్య గారు ఫస్ట్ చాలా సంతోషంగా, నా హృదయపూర్వకంగా అన్నయ్య గారికి ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే అసలు ఏదో ఒక మంచి సబ్జెక్ట్ ఉంటే తప్ప వారి మాటలు కానీ అంటే శంకులో పోస్తే తీర్థం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట అనేది కూడా ఒక తూటలాగా ఉంటుంది. అట్లాంటప్పుడు సామాజిక కార్యక్రమాలంటే కూడా వారికి చాలా ఇష్టం. ఇదివరకు కూడా ఖమ్మంలో ఒక చిన్నారిని పలకరించినటువంటి సందర్భము, అట్లాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయడము, అది కూడా తన జీవిత కర్తవ్యంగా భావిస్తూ ఉంటారు. మరి అట్లాంటి ఒక జనసేన పార్టీలో మీరుంటున్నారు, జన సైనికులుగా. పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మీ ప్రాంతానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఉత్సాహం ఎట్లా ఉండబోతుంది? మరి మీ అభిమాన నాయకుడిని చూడడానికి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? నా పేరు గడ్డం రాకేష్ అండి. నేను వరంగల్ జిల్లా జనసేన నాయకుడిని, పిఓసి సభ్యుని. గత కొన్ని రోజుల క్రితం నేను ఒక ఇన్స్టాగ్రామ్లో చూశాను. నేను ఇట్లా ఒక బాబుకి ఆరోగ్యం బాగలేదు, ఆ బాబు పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాడని ఒక విషయం మాకు తెలిసింది. తెలిసిన వెంటనే నేను మా జిల్లా నాయకులను తీసుకొని మేము వారి ఫాదర్తో మాట్లాడడం జరిగింది. బాబుని పరామర్శించి ఈ విషయాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. దేవుడి దయ వల్ల అది పవన్ కళ్యాణ్ గారికి రీచ్ కావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము 4 రోజుల కిందనే ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టేసి ప్రచారం చేశాము. ఇంత తొందరగా సార్ దగ్గర దాకా వెళ్తుందని కూడా మేము కూడా అనుకోలేదు. రేపు సార్ వస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ టైంకి వస్తాడనేది మరొక అర్ధగంటలో తెలుస్తుంది. రూట్ మ్యాప్ కూడా క్లియర్ అయిపోయింది. అంతా పోలీస్ డిపార్ట్మెంట్కి అన్ని పర్మిషన్లు కూడా వచ్చేసినాయి. సార్ రోడ్ మీద ఆన్ రోడ్ వస్తాడా, చాపర్లో వస్తాడా ఇంకా క్లారిటీ లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి సమాచారం వస్తుంది. సారు వస్తున్నాడు అని తెలియగానే అసలు మంచం మీదకి వెళ్ళి లేవని బాబు కూడా లేచి కూర్చుంటున్నాడు. ఇప్పుడు వస్తున్నాడని తెలిస్తేనే అదే సార్ వచ్చి పరామర్శించి ఆయన చెయ్యి, ఆయన స్పర్శ తాకితే ఆ బాబు ఖచ్చితంగా నడుస్తాడనే నమ్మకం అయితే మాకు 100% ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఇదివరకు కూడా శ్రీజ అనే అమ్మాయి బెడ్ మీదకి వెళ్ళి లేవలేని పరిస్థితి. ఇప్పుడు ఆమె లేచి దాదాపు పెళ్ళిడికి వచ్చింది ఆ అమ్మాయి ఇప్పుడు. కాబట్టి ఈ బాబు కూడా క్యూర్ అవుతాడు. సార్ స్పర్శ తాకి వాళ్ళ కుటుంబం కూడా ఇప్పటికి 30 లక్షలు ఖర్చు పెట్టుకుంది. వాళ్ళ ఫాదర్ ఒక ప్లంబరు, దిగువ మధ్యతరగతి కుటుంబం. ఈ బాబు కోసం ఇప్పటికి దాదాపు 30 లక్షలు ఖర్చు పెట్టాడని మాకు చెప్పాడు. ఆయనకున్న బంగారం అమ్ముకున్నాడు, ఆయన ఉన్న ఆస్తి అమ్ముకున్నాడు, దుగ్గొండిలో జాగు ఉంది అన్నాడు, అది అమ్మేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకు ఒకటే అవకాశం, బాబు బాగుండాలంటే సార్ వచ్చి కలవాలి అని ఆకాంక్ష. అది బలంగా నెరవేరింది. సార్ వస్తున్నాడు రేపు. ఆ బాబు కూడా ఖచ్చితంగా లేచి మళ్ళీ నడుస్తాడని మేము నమ్ముతున్నాం.
ఓకే. మీరు చెప్పండి సార్. ఇప్పటివరకు ఒక 2, 3 నెలలుగా ఈ ప్రయత్నాలు మాత్రం సాగుతున్నాయని తెలిసింది. మరి అప్పుడు గూడా సాగని ప్రయత్నాలు మరి ఇప్పుడు తొందరగా ఇప్పుడు ఈ ఎవరు ఇనిషియేషన్ తీసుకున్నారు? మరి ఇట్లాంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది కూడా ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్‌లో ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా వారి షెడ్యూల్ అనేది ఒక నెల 2 నెలల ముందే జరుగుతా ఉంటది. మరి ఈ షెడ్యూల్ ఎప్పుడు ఫిక్స్ అయింది? ఇక్కడ స్పాంటేనియస్‌గా డేట్ ఫిక్స్ చేసుకొని రావాలనుకుంటున్నారా? లేకపోతే మీ ప్రయత్నాలు ఎవరి ప్రయత్నాల వల్ల ఈ షెడ్యూల్ ఖరారైంది? వాస్తవానికి మాకొక 3, 4 రోజుల క్రితమే తెలిసింది. అప్పుడు వెంటనే స్పందించి ఒకసారి వాస్తవాలు తెలుసుకోవడానికి మేము ఆ అబ్బాయి నిరంజన్ వాళ్ళ ఇంటికొచ్చాము. చూసిన తర్వాత చాలా చలించిపోయినాము. అంతకుముందు ఆ అబ్బాయి చాలా యాక్టివ్‌గా ఉండేని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు చెప్పినారు. ఆ బాబు అంతకుముందు మాట్లాడిన వీడియోస్ గానీ, అతను చేసిన డాన్సులు గానీ, అతను బాగా ఆర్టిస్ట్ మంచి డ్రాయింగ్ కూడా చేస్తాడని చెప్పినారు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఆయన ఏమన్నారంటే అడిగినాము జనరల్‌గా, ఏంటి పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టమా అంటే, చాలా ఇష్టమని అతని ఎక్స్‌ప్రెషన్స్‌తో చెప్తుంటే అంటే మనసు చలించిపోయింది. ఇప్పుడు మాకెలా అనిపించిందంటే పసివాడి ప్రాణం కోసం పవన్ కళ్యాణ్ వరంగల్ వస్తున్నాడు అని మేము మా హృదయం పులకించిపోతుంది. అంటే ఒక సామాన్యుడు, ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి కోసము పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రావడం అనేది అసలు ఎవరు ఊహించకపోవచ్చు. ఇక్కడ ఉన్న ఏరియా కూడా చాలా మాసివ్‌గా ఉంది. అయినా కూడా అతను ధైర్యం చేసి వస్తున్నాడు అంటే అతని గొప్పతనం అది. పవన్ కళ్యాణ్ ఆ అబ్బాయిని కలిసి అతని స్పర్శ తగిలితే ఈ అబ్బాయి ఆయువు చాలా పెరుగుతుందని మేము గాఢంగా విశ్వసిస్తున్నాము. తప్పకుండా ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే. మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీ అభిమాన నాయకుడు ఎందుకంటే మిగిలిన నాయకులు వేరు, అభిమాన హీరో నాయకుడు అవ్వడం వేరు, అందులో నాయకుని వెంట నడవడం వేరు. ఇట్లాంటి సందర్భంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము ముందుగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఒక జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు అయినా కూడా ఒక ఏదైతే మనకిక్కడ పార్టీ కూడా అంత బలంగా లేదు. అయినా కూడా పార్టీ గురించి కాకుండా ఏదో ఆయన లబ్ధి కొరకు కాకుండా సార్ ఏందంటే సామాన్యుల కోసం ఆలోచించే తత్వం ఉంది. కాబట్టి సారు ఇంత దూరం వచ్చి ఈ చిన్నారిని ఖచ్చితంగా నేను ఆయనకు ధైర్యం చెప్పాలని చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు సార్ రాబోతున్నారు. రాష్ట్ర నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అక్కడికి పోయి మీరు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని అప్డేట్ కూడా ఇవ్వమని చెప్పిండ్రు. ఆ పరిణామం నుంచెల్లే నేను వర్ధనపేట నియోజకవర్గం నుంచి వచ్చి ఇక్కడ ఈరోజు ఇది చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు మార్నింగ్ 9 to 12 మధ్యలో సార్ రాబోతున్నారు. ఓకే. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కరొక్కరుగా ముందు రోజు రాత్రే చేరుకుంటూ వారికి ఏమి ఇస్తే తమ అభిమానం చాటుకోవాలనే ఒక ఉత్సాహం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ గారు రావడము, వారిని ఇక్కడ కార్యక్రమాల్లో మంచి పార్టిసిపేట్ చేయడము, సాఫీగా సాగనంపడము, తమ గుండెల నిండా ఒక ప్రేమను నింపుకొని ఆ వాతావరణాన్ని మాత్రం జీవితాంతము కట్టి పెట్టేసుకునేలా వాళ్ళు ఒక ప్రణాళికలు రచించుకుంటున్నారు. మరి ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకుంటే జనసేన నాయకులే కాకుండా పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులే అంటే సినిమా టీమే కాకుండా ఇక్కడ చాలా మంది అభిమానులు కూడా మహిళలు ఉంటారు, ఎంతో మంది యూత్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ షెడ్యూల్ మాత్రం కొంత గోప్యంగానే ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుకున్నటువంటి సందర్భంలో కనుక కొద్దిగా ముందే తెలిస్తే మాత్రం ఎక్కువ సంఖ్యలో జనాలు వస్తే కంట్రోల్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే ఇక్కడ పెగలపల్లి డబ్బాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం కొద్దిగా లోపలికి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అట్లాంటి వాతావరణంలో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయో మనం తెలుసుకుందాం. బ్రదర్, ఇప్పటి వరకు నిజంగా ఒక గుండెల నిండా ఒక ప్రతి ఒక్కరు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్ల వాళ్ళు కూడా ఈ ప్రాంతం తరించిపోతుందన్న ఒక ఫీలింగ్లో ఎవరిని చూసినా కనుక కనిపిస్తుంది. ఆ రోడ్లన్నీ కూడా సాఫ్ చేస్తున్నారు, జేసీబీలు పెట్టి క్లియర్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకు చాలా అన్నయ్య గారు రావడం అనేది ప్రతి ఒక్క మా వరంగల్ బిడ్డ చాలా సంతోషంగా ఉందండి. ఇంకొకటి ఏంటంటే అంజనీ పుత్రుడు వస్తున్నాడు కాబట్టి అందరూ చాలా ఆనందపడుతున్నారండి. తెలంగాణ మొత్తం ఆనందపడుతున్నారండి. ఇలాంటి వాటికి అన్నయ్య గారు సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. చాలా థ్యాంక్ యూ అండి. ఓకే. ఇక్కడ మనం వాళ్ళకి గమనించవచ్చు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళందరి మనసు గాలిలో తేలిపోతుంది. ఎందుకంటే ఆ ఊహే అసలు నిజం అవుతుందా లేదన్నటువంటి ఒక ఆనందంతో ఆ గాలిలో తేలిపోతున్నటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ అది నిజం కాబోతుంది, సాకారం కాబోతుంది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం వారికి జీవితాంతం వారి మదిలో మెదిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు అన్నయ్య రావడం లేదు. కేవలము ఒక చిన్నారిని పలకరించి వారికి మద్దతు పలకరించి వారి యొక్క ఆలోచనల అనుగుణంగా ఇక్కడ తను కూడా అంటే తన చేతి స్పర్శ బాబుకు తగిలితే అది ఇంకో రకమైనటువంటి ఎనర్జీ ఉంటుందన్న ఒక ఫీలింగ్ అందరిలో కలుగుతుంది. ఎందుకంటే గతంలో ఖమ్మంలో పర్యటించినటువంటి నేపథ్యంలో శ్రీజ అనేటువంటి అమ్మాయి ఇదే దాదాపు ఇట్లాంటి వాతావరణంలో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ చేతి స్పర్శ తగిలిన తర్వాత తను వివాహం కూడా చేసుకుందని చెప్పి అంటున్నారు. ఇంత వాతావరణం ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇక్కడ క్రియేట్ అవుతుందంటే జస్ట్ ఆ ఎనర్జీ అనేది అట్లా బ్లాసమ్ లాగా వ్యాపిస్తుందన్న ఒక ఫీలింగ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు
జన సైనికులు, అలాగే సినిమా స్టార్ వస్తున్నటువంటి ఫీలింగ్ మిగిలినటువంటి వాళ్ళందరూ. ఎందుకంటే రీసెంట్గా విడుదలైనటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ చూసి ఈ నటుడైనా, ఈ పవన్ కళ్యాణ్ మనం చూడబోతుంది అన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే జన సైనికులు అభిమానులు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. హనుమకొండ పెగడపల్లి డబ్బాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.